ప్రపంచంలో జనాభాకి అన్నం పెట్టేది నేల. ముఖ్యంగా 6 అంగుళాల నేల అంటే సుమారు 15 సెంటీమీటర్లు నేలపై భాగం ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల జనాభా ఆకలిని తీరుస్తుంది. ముఖ్యంగా ఈరోజు అంశం ఏమిటంటే నేల కోత గురి కాకుండా రైతు స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తుంటే ప్రధానంగా మన భారతదేశంలో మొత్తం భూమి విస్తీర్ణం 329 మిలియన్ హెక్టార్లు. అందులో సుమారు 80 మిలియన్ హెక్టార్ల భూమి నేల కోతకు గురవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య మనకు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ముఖ్యంగా నీటి కోత ద్వారా కానీ అదేవిధంగా గాలి కోత ద్వారా కానీ సుమారుగా ఇప్పటి వరకు దాదాపు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి యొక్క నివేదిక ప్రకారం దాదాపు 51 మిలియన్ హెక్టార్ల భూమి నేల కోతకు గురవుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే గాలి కోత ద్వారా కూడా నేలపై భాగం సారవంతమైన నేలపై భాగం కూడా గాలి కోత ద్వారా ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఆ రాష్ట్రాల్లో, గుజరాత్ ఆ రాష్ట్రాలలో దాదాపు 8 టన్నుల వరకు నేల పైపాటుగా కొట్టుకొని పోవడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామందికి నేల కోత అంటే ప్రధానంగా నేల కోత 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే నీటి కోత, ఇంకోటి గాలి కోత. అది గాలి కోత మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎండాకాలంలో కొంచెం గాలి దుమారం వచ్చినప్పుడు ఎక్కువ వేగంతో గాలి దుమారం వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి దున్నిన సారవంతమైన మట్టి కొట్టుకుని పోవడం జరుగుతుంది. తద్వారా కూడా భూసారం తగ్గి పంట తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో ముఖ్యంగా చలక భూములు, దుబ్బ భూములు గల ప్రాంతాలలో నీటి కోత ద్వారా నేల కోత ఎక్కువ జరుగుతుంది. అందులో నీటి కోత చూసుకుంటే ఈ నీటి కోత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రధానంగా వర్షపు చినుకులు, అంటే మనకు వానాకాలం వచ్చేటప్పటికి వర్షపు చినుకులు పైనుంచి నేలపై భాగాన పడ్డప్పుడు నేలపైన ఉన్నటువంటి మట్టి రేణువులు ముఖ్యంగా అక్కడ ఏదైతే మన వర్షం పడ్డప్పుడు వర్షపు చినుకులు దాదాపు మనకు 25 నుంచి 30 కిలోమీటర్ వేగంతో నేలపై పడుతుంది. ఈ నేలపైన పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ మట్టి రేణువులు ఏదైతే భూమిని ఒక్కొక్క మట్టి రేణువులు అనుకుని ఉన్న మట్టి రేణువులు విడిపోయి అవి దాదాపు 5 నుంచి 6 అడుగుల దూరం వరకు కూడా అవి విడిపోయి అంటే మనం ముఖ్యంగా నేల భాగంపై నుంచి విడిపోయి అది ఇంకా ఎక్కువ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు అది బురదగా మారి చిన్న పిల్ల కాలువల ద్వారా చిన్న కాలువలు మన అంగులు అంటే మన బొట్న వేలిలాగా చిన్న కాలువల్లాగా ఏర్పడి ఆ కాలువల ద్వారా ఏంటంటే ఆ మట్టి బురద కొట్టుకొని పోవడం, ఇంకా బాగా వర్షం పడ్డప్పుడు ఆ పిల్ల కాలువలు చిన్న పిల్ల కాలువలు పెద్ద కాలువలు వాగులు కావడం, ఈ వాగుల ద్వారా దాదాపు మనకు చాలా మంచి భూమిపై భాగంలో ఉన్నటువంటి సారవంతమైన మట్టి కొట్టుకొని పోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రకంగా మట్టి కొట్టుకొని పోవడం ద్వారా ఏంటంటే ప్రధానంగా ముఖ్యంగా ఎత్తు ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి లోతట్టు ప్రాంతాలలో కొట్టుకొని పోవడం, తద్వారా ఏంటంటే ముఖ్యంగా రైతు స్థాయిలో ముఖ్యంగా పంటలు వాళ్ళ పొలంలో పంటల్లో పైన ఇసుక మేట వేయడం, పంట నష్టం జరగడం. మన అందరికీ తెలుసు ఈ మధ్య మనకు భారీ వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా వరంగల్ కానీ, మన భూపాలపల్లి జిల్లాలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ, ఆసిఫాబాద్ జిల్లాలో కానీ చాలా మట్టుకు ఈ వర్షపు వేగం ద్వారా ఈ కాలువల ద్వారా వాగుల ద్వారా ప్రవహించిన నీటి ద్వారా కలవట్లు కొట్టుకొని పోవడం, రోడ్లు కొట్టుకొని పోవడము, పంటలు కూడా కొట్టుకొని పోవడం, పంట పొలాల్లో ఇసుక మేట వేయడం అనేది చూడడం జరిగింది. అయితే ఇది ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చలక భూములు ఉన్న ప్రాంతంలో ఇది ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ నేల కోతకు గురి కాకుండా రైతు స్థాయిలో కూడా వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటుంది. అందులో ప్రధానంగా ఏంటంటే పంటల సాగు ఏంటంటే ముఖ్యంగా మిశ్రమ పంటల సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. మిశ్రమ పంటల సాగు అంటే ప్రధానంగా మనకు ద్విదళ బీజాలు అంటే కొన్ని పప్పు జాతి పైర్లు ముఖ్యంగా పెసర, మినుము, వేరుశనగ అంటే ఈ బొబ్బర్లు ఈ పొదలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పైర్లు ఏంటంటే ఇలాంటి పైర్లు మనము సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఏదైతే వేగంతో వాన చినుకు పడుతుందో ఆ వాన చినుకు పడ్డప్పుడు ఈ పొదలాంటి ఈ చిన్న మొక్కలు పైన పడుతుంది. కాబట్టి ఆ వాన చినుకు యొక్క వేగం తగ్గి ఈ భూమి పైన ఉన్నటువంటి మట్టి రేణువులు కొట్టుకుని పోకుండా మట్టి రేణువులు విడకుండా ఉండడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ముఖ్యంగా ఒక వరుస మొక్కజొన్న, సజ్జ
జొన్న లాంటి పంట వేయడం, ఇంకో వర్ష ముఖ్యంగా ప్రధానంగా పెసర, మినుము లేదా వేరుశనగ అలాంటి పంటలు వేయడం. ఈ రకం ఒక వర్ష మనకు అంటే ఒక వర్ష ఏకదళ బీజ పంటలు, ఇంకో వర్ష మన ద్విదళ బీజ పంటలు వేసుకున్నప్పుడు అంటే చిన్న చిన్న పొదలకు గల మొక్కలు వేసుకున్నప్పుడు అంటే నెల కోతకు గురి కాకుండా రైతు స్థాయిలో కాపాడుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే చాలామంది రైతులు వాళ్ళు కొన్ని నిర్లక్ష్యం చేయడం, అంటే ముఖ్యంగా సాధారణంగా శాస్త్రీయంగా కూడా వాళ్ళకు అడ్డంగా దున్నుకుంటే ముఖ్యంగా మట్టి రేణువులు ఎప్పుడైతే వర్షం ఎక్కువ పడుతుందో ఆ పడ్డప్పుడు ఆ మట్టి రేణువులు కొట్టుకొని పోకుండా కాపాడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎలా కాపాడుతుందో వాళ్ళకు అడ్డంగా దున్నినప్పుడు ఏంటంటే ఏదైతే వేగంతో మన వర్షపు చినుకులు నేలపై పడుతున్నాయో ఆ నేలపైన పడ్డ వర్షపు చినుకులు వాళ్ళు అడ్డంగా దున్నప్పుడు ఒకేసారి కాలువలుగా ఏర్పడకుండా ఒకేసారి కొట్టుకుని పోకుండా అవి భూమి లోపల ఇంకి నిదానంగా కిందికి జారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో నెల కోత గురి కాదు. కాబట్టి ముఖ్యంగా రైతులు వాళ్ళకు అడ్డంగా అంటే ఏటా వాళ్ళకు అడ్డంగా దున్నుకోవాలి, నిలువుగా దున్నకుండా ఏటా వాళ్ళకు అడ్డంగా దున్నుకుంటే రైతుకు మంచి లాభాలు అంటే నేల కోత గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే రైతులు ముఖ్యంగా వేసవి కాలంలో వారి పంట పొలంలో ముఖ్యంగా కాలువలు కానీ వాగులు వంకలు లేకుండా చూసుకోవాలి. ఆ నెలను కోత గురి కాకుండా ముఖ్యంగా ఆ వాగుల వంకల చుట్టూ కూడా వారు కొన్ని రకాల మొక్కలు ముఖ్యంగా గడ్డి మొక్కలు లేదా కొన్ని రకాల వేరు వ్యవస్థ విస్తరించి ఉండే మొక్కలు ఇవి పెంచుకుంటే ఏంటంటే ఏదైతే వాగులు ఉన్నాయో ఆ వాగుల పక్క నుంచి వేరే మట్టి కొట్టుకుని పోకుండా ఈ మొక్కలు వాటి వేరు వ్యవస్థ కాపాడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా ఈ వాగుల వంకలు మనం ఈ మట్టి కొట్టుకుని పోవడం ఏంటంటే ముఖ్యంగా పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు, చెరువులు, కుంటల్లో కూడా వాటిలో ఇసుక చేరి ఆ చెరువులలో, కుంటలలో, వివిధ పెద్ద పెద్ద జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి తద్వారా ఏంటంటే నీటి దడి ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వారి యొక్క పొలంలో తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా నేల కోతను అరికట్టవచ్చు. ముఖ్యంగా రైతులు పంటలు వేసే విధానంలో మార్పు రావాలి. అందులో ప్రధానంగా పప్పుజాతి పైర్లు, పొదలు కలిగిన పప్పుజాతి పైర్లు, వాటితో పాటు ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు వేసుకున్నప్పుడు మిశ్రమ పద్ధతిలో వేసుకోవచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక వర్ష పప్పుజాతి పైర్లు, ఇంకో వర్ష ముఖ్యంగా సజ్జ కానీ జొన్న కానీ మొక్కజొన్న లాంటి పైర్లు వేసుకుంటే కూడా నెల కోత గురి కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు చేపడితే నెల కోతకు గురి కాకుండా రైతులు వారి యొక్క అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఈ నెల కోత ద్వారా సారవంతమైన మట్టి పై పొరలో సారవంతమైన మట్టి కొట్టుకుని పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక అంగుళం నేల ఏర్పడడానికి సుమారు 600 నుంచి 1000 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి నేలపై భాగంలో ఉన్నటువంటి ఈ సారవంతమైన మట్టిలో సేంద్రియ పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రియ పదార్థంతో పాటుగా ఇతర పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి కొట్టుకుని పోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మన భావి తరాలు బాగుండాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు నెల కోత గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.